హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేద్దామని, గవర్నమెంట్ జాబ్స్ కోసం పెట్టే ఎగ్జామ్స్ని క్రాక్ చేద్దామని చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు. మీకు ఈ ప్రిపరేషన్ లోపల ఎంతో కొంత సహాయపడదామని ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ తీయబోతున్నాను. అందులో మొదటి భాగం ఇది. చూడండి, మీరు చదువుకోబోయే కాలేజ్ ఇన్స్టిట్యూషన్ అనేది మీ ఫ్యూచర్ని బాగా డిసైడ్ చేస్తుంది. మీరు ఒక రెప్యుటేటెడ్ యూనివర్సిటీ లోపల, ఒక రెప్యుటేటెడ్ కాలేజ్ లోపల చదువుకున్నారనుకోండి, మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లోపల జాబ్ దొరికే అవకాశం ఉంది. గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లోపల మీ ర్యాంక్ అనేది మీకు అందబోయే క్యాడర్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే ప్రాణం పెట్టి ప్రిపేర్ అవుతూ ఉంటారు. చూడండి, ఎప్పుడైనా కానీ మనం ఏదైనా సాధిద్దాం అనుకున్నప్పుడు దానితో పాటు వచ్చే పరీక్ష ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బ్యూరోక్రాట్ అయిద్దాం అనుకుంటున్నారు. దాని ద్వారా వచ్చే పరీక్ష ఏంటివి? మీరు సమాజ సేవ చేద్దాం అనుకుంటారు, ప్రజలకు న్యాయం చేద్దాం అనుకుంటారు, సమాజంలో గౌరవం పొందాలనుకుంటారు. మీకు సర్టెన్ ఫెసిలిటీస్, మీకు అలకేట్ అయ్యే ఒక బంగ్లా, మీ పెన్కు ఉండే పవర్, వీటన్నిటిని గురించి మనకు ఒక క్లియర్ కట్ అవగాహన పెంచుకోవాలి. అంటే మనం విజువలైజ్ చేసుకోవాలి. ఒకవేళ నేను నా బ్యూరోక్రసీ లోకల్ ఎంటర్ అయితే కనుక నా లైఫ్ ఏ విధంగా ఉండబోతుందని మనం ముందు ఒకసారి ఊహించుకోవాలన్నట్టు. మీరు ఎంబీబీఎస్ తర్వాత పీజీ సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో అటెంప్ట్స్ చేసారు, కానీ ఫెయిల్ అయిపోయినారు. ఊహించుకోండి, ఒకసారి మీ పేరు వెనకాల ఆ పలానా డిగ్రీ ఉంటే ఇంకెంత బాగుంటుంది. నేను సమాజానికి ఏ విధంగా హెల్ప్ చేయవచ్చు. ప్లస్ మీరు లైక్ చేసిన, మీకు నచ్చిన స్ట్రీమ్ని ఎంచుకుంటే మీరు ఏ విధంగా సుఖంగా సంతోషంగా బ్రతకబోతున్నారు. సొసైటీలో దొరికే గౌరవం కానీ మర్యాద కానీ ఏ విధంగా ఉండబోతుంది, దాన్ని మనం ఊహించుకోవాలి. మీరు పలానా కాలేజీ లోపల సీట్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు. ఆ కాలేజీ లోపల సీట్ వస్తే కనుక మీ లైఫ్ ఏ విధంగా మారబోతుంది, మీరు మీ యొక్క కాలేజ్ డేస్ని ఏ విధంగా ఆస్వాదించుకోబోతున్నారు, ఏ విధంగా నేర్చుకోబోతున్నారు, దాన్ని మీరు విజువలైజ్ చేసుకోవాలి. ఎప్పుడు డైలీ మననం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రిపరేషన్ అనేది ఒక లాంగ్ జర్నీ. ఇందులోపల ప్రతిసారి మనం హైలో ఉండం. కొన్నిసార్లు మనం మానసికంగా కుంగిపోతాం, శారీరకంగా కలిసిపోతాం. ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంటుంది, సొసైటల్ ప్రెషర్ ఉంటుంది, ప్రిపరేషన్ ప్రెషర్ ఉంటుంది, సిలబస్ ప్రెషర్ ఉంటుంది. ప్రిపరేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టెడియస్ టాస్క్. కొన్ని సబ్జెక్ట్స్ మనకు అర్థం కావు. మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ మన ఫ్రెండ్స్ అర్థం చేసుకున్నట్టు మనం అర్థం చేసుకోలేకుండా పోతుంటాం. కొంతమందికి మ్యాథ్స్ ఈజీ ఉంటుంది, కొంతమందికి సైన్స్ సబ్జెక్టులు ఈజీ ఉంటాయి. కానీ మీకు కొన్ని సబ్జెక్టులు అంటే ఈజీ ఉంటాయి, కొన్ని హార్డ్ ఉంటాయి. సో వాటిని గ్రాస్ప్ చేసుకోవడం కూడా ఒక రకమైన తలనొప్పిగా ఉంటుంది. చూడండి, ఎంత కష్టమైన పనైనా కానీ ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? యూఎస్ వీసా సంపాదించి అక్కడ ఏదో రకంగా ఎంఎస్ చేసిన తర్వాత అక్కడ సెటిల్ కావడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఐఐటీని ఎందుకు క్రాక్ చేద్దామని చూస్తున్నారు? నీట్ ఎందుకు క్రాక్ చేద్దామని చూస్తున్నారు? మెడిసిన్లు ఎందుకు ఎంటర్ అవుదామని చూస్తున్నారు? ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఆ 100 మంది లోపల ఒక 80% మంది నార్మల్గా బ్రతుకుతుంటారు. ఒక 10% పీపుల్ వాళ్ళు అబోవ్ యావరేజ్గా ఉంటారు. ఒక 10% పీపుల్ మాత్రమే కొంత కష్టపడి ఎక్కువ తక్కువ తమని తాము ప్రూవ్ చేసుకోవడం అనేది ఒక కిక్కిచ్చే విషయం అన్నట్టు. మన డోపమైన్ లెవెల్స్ని షూటప్ చేస్తుంది. సో మెడిసిన్ క్రాక్ చేసేవాళ్ళు, ఐఐటీ క్రాక్ చేసేవాళ్ళు, కష్టతరమైన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కొట్టేవాళ్ళు, వీళ్ళ దగ్గర మిగిలిన వాళ్ళకన్నా ఏదో స్పెషల్ స్కిల్ ఉంటుంది. ఏంటిది అది? పేషెన్స్ అండ్ పర్సివరెన్స్. వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటిది? పేషెన్స్ బాగుంటుంది. గంటల తరబడి ఒక దగ్గర కూర్చొని చదువుకోగలుగుతారు, ప్రిపేర్ కాగలుగుతారు. ఒక రొటీన్ బోరింగ్ థింగ్ని దాన్ని రిలీజ్ చేయగలుగుతారు. ఇది ప్రతి ఒక్కరు చేయగలిగితే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, ప్రతి ఒక్కరు మంచి లెవెల్లో ఉంటారు, ప్రతి ఒక్కరు ఐఐటీ క్రాక్ చేసేస్తారు. కానీ పాసిబుల్ అయితే లేదు కదా. గుర్తుపెట్టుకోండి, ఎవల్యూషన్ ఏం చెప్తుందంటే మనం మనుషులం దేనికోసం తయారు చేయబడ్డాం? మనం పరిగెట్టడానికి, చెట్ల మధ్యన ఉండడానికి, దుంకడానికి, వేటాడడానికి, ఒకరితో మాట్లాడుకోవడానికి, సంభాషించుకోవడానికి, ఘర్షణ పడడానికి. దీనికోసం మనం ప్రిపేర్ అయి ఉన్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం అందరికీ దూరంగా ఒక సెక్లూడెడ్ రూమ్ లోపల, ఒక లైబ్రరీ లోపల, ఒక రూమ్ లోపల ఉండి ఒక 10 నుండి 11 గంటలు లేకపోతే ఒక 6-7 గంటలు కూర్చొని చదువుతున్నాం. గమనించండి, మన చేతులు ఇట్లా అవుతూ ఉంటాయి, కాళ్ళు ఇట్లా అవుతూ ఉంటాయి. కూర్చున్న దగ్గరనే ఉండి అందరి తల ఇట్లా ఊపుతూ ఉంటారు. ఎందుకు అంటే మనం జెనెటికల్గా ఎన్కోడ్ అయిన అటు మూవ్ కావడానికి, వేరే వ్యక్తులతో మాట్లాడడానికి, మన లోపల మనం ఉండి ఇటు చదువుకోవడానికి ప్రిపేర్ కాలేదు. మన నేచర్కి వ్యతిరేకంగా ఒక కష్టతరమైన పనిని మనం చేస్తున్నాం. సో మీ మైండ్ డిస్టర్బ్ అవ్వడం అనేది చాలా నార్మల్ థింగ్. మిమ్మల్ని మీరు పాపుల లెక్క, తప్పు చేసే వాళ్ళ లెక్క
అరే అందరు ప్రిపేర్ అవుతున్నారు నేను ఎందుకు ఇట్లా చేస్తున్నా అని బాధపడకండి. ముందు మీ మైండ్లో నుండి ఆ గిల్టీనెస్ తీసేసేయండి. మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వడం ఇట్లా ఇట్లా అటు ఇటు తిరగడం అనేది నార్మల్ విషయం అని అర్థం చేసుకోండి. ఇంకొక చిన్న సైకలాజికల్ కాన్సెప్ట్ కూడా చెప్తా చూడండి. మన దగ్గర ఉండే విల్ పవర్ చాలా లిమిటెడ్ ఉంటుంది. అంటే ఏంటిది చూడండి, ఇప్పుడు మన ఫ్రెండ్ ఏదో పార్టీకి పిలిచిండు, అరే రారా తాగుదాం, అరే రారా తిందాం, అరే పలానా సినిమాకి పోదాం, లేకపోతే అట్లా గాలికి తిరిగేద్దాంపా, ఏదో దానికి పిలుస్తున్నాడు. మీరు ఒకసారి వద్దంటారు, 2 సార్లు వద్దంటారు, 3 సార్లు వద్దంటారు. ఒకవేళ మీ చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్లుయెన్స్ పదే 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 మిమ్మల్ని రా రా అని పిలుస్తుంది అనుకోండి, మీరు ఏదో ఒక చోట బ్రేక్ అయిపోతారు. విల్ పవర్ అంటే ఏంటిది? ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి లడ్డు తిని అడిగినప్పుడు వద్దన్నారు, రెండోసారి వచ్చి తినమన్నప్పుడు వద్దన్నారు, మూడోసారి వద్దన్నారు, 10 సార్లు వద్దన్నారు, 11సారికి ఏమనిపిస్తుంది? అరే ఇన్నిసార్లు అడిగిండ్రు కదా, తిందాం తీ ఒక లడ్డు. మీరు మైండ్లో ఏం డిసైడ్ అయి ఉన్నారు? పొరపాటున కూడా నేను లడ్డు తినద్దు. కానీ మీరేం చేస్తున్నారు? 10 సార్లు అడిగినారు కదా, మొహమాటానికి వద్దు 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 అని ఒక దగ్గర బ్రేకింగ్ పాయింట్ దగ్గర మీరు కూడా బెండ్ అయిపోతున్నారు. సో మన విల్ పవర్ కూడా ఫైనైట్ అమౌంట్, తక్కువ అమౌంట్ ఉంటుంది. సో దాన్ని మనం ఎక్సర్సైజ్ చేసిన కొద్ది అది అయిపోతుంది. కొన్నిసార్లు మనం అనుకున్న షెడ్యూల్ మనం ఫాలో కాలేము, చదువుకుందాం అనుకున్న చాప్టర్లు చదువుకోలేము, కొన్ని రోజులు వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది, కొన్ని గంటలు వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. చూడండి, ప్రొద్దున నుండి మీరు రాత్రి దాకా ఒక షెడ్యూల్ వేసుకొని చదువుతున్నారు, 1 గంట దాకా ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, ఎవరో చుట్టాలు వచ్చారు, లేకుంటే ఏదో ఎమర్జెన్సీ వచ్చింది ఇంట్లోపల, మీరు వెళ్ళి అటు ఇటు పని చేసుకొని వచ్చారు, 2 గంటలకు మీరు బాధపడుతున్నారు, అరే నీ టైం అంతా వేస్ట్ అయిపోయింది, ఇవాళ ఈ షెడ్యూల్ని ఎట్లా కంప్లీట్ చేయాలి, దీన్ని ఎట్లా భర్తీ చేయాలని బాధపడుతున్నారు. అర్థం చేసుకోండి, ఇక్కడ దాకా వేస్ట్ అయిపోయింది కాబట్టి ఈ డేని మొత్తం వేస్ట్ చేస్తా అనే టాపిక్ని బంద్ చేసేయాలి. ఏం చేయాలంటే, ఓకే నేను ఇక్కడ దాకా డేని వేస్ట్ చేసిన కదా, సో ఉన్న 4 గంటలు 5 గంటలు 6 గంటలైనా కానీ అట్లీస్ట్ నేను అనుకున్న టార్గెట్ లోపల 25% అన్న పూర్తి చేస్తాను. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం అనుకున్నట్టు 100% పూర్తి చేయడం అనేది పాసిబుల్ కాదు మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లోపల. సో ఏం చేయాలి అంటే, మన వల్ల ఎంత అవుతుందో అంత ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రిపేర్ అవుతున్న సమయం లోపల బెంచ్ మార్క్ ఏంటిదంటే, మీరు రాత్రిపూట నిద్రపోదాం అనుకున్నప్పుడు మీరు సంతృప్తిగా నిద్రపోగలుగుతున్నారా లేదా అంటే ఏంటిది? ఎప్పుడు వస్తుందంటే, మనం ఒక అకంప్లిష్మెంట్ ఫీల్ అయినప్పుడు. అంటే ఏంటిది? నేను ఇది టార్గెట్ పెట్టుకున్నాను, ఇక్కడ ఇది పలానా పోర్షన్లో ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, అది అయ్యాను అన్న సంతృప్తి ఉన్నప్పుడు మీరు రాత్రిపూట మీకు నిద్ర బాగా వస్తుంది. మీకు వస్తలేదంటే మీకు మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఎక్కడనో తప్పు అయిపోయింది, పలానా విషయం నేను తప్పు చేసిన. సో అది రెక్టిఫై కావడానికి తెల్లారి మీరు ప్రయత్నం చేయండి. ఒక చిన్న బోర్డు పెట్టుకోండి, వైట్ బోర్డ్ టైప్, నేను ఇవాళ వేస్ట్ చేసిన టైం, సో నేను దీన్ని రేపు కంపెన్సేట్ చేస్తా, అంటే ఒక 1 అవర్ ఎక్కువ చదువుకుంటా, ½ అన్ అవర్ ఎక్కువ చదువుకుంటా. ఇట్లా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.